హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను యూపీలో ఫరా అనే పిండి వంట చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వేడి నీళ్ళు. కొంతమంది అయితే నూనె వేసుకుంటారు ఆ పిండిలో, కొంతమంది వేసుకోరు. అయితే అది చక్కగా ముద్దలాగా కలిపేసి పిండిని చక్కగా చపాతీ కర్రతో చపాతీలాగా చిన్న చిన్నగా ఒత్తుకొని దాంట్లో మనం బంగాళదుంపల కూరని చక్కగా దాంట్లో పెట్టేసేసి అటు ఇటు మడిచేసేయాలన్నమాట. మడిచేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి వచ్చే వరకు 10 నిమిషాలు ఉంచి చక్కగా ఆవిరి వచ్చేస్తుంది. ఆవిరి వచ్చేసినాక దింపుకోవాలన్నమాట. ఇదండి అది. అయితే దీంట్లో మష్రూమ్ కూర వేసి వండేవన్నమాట. చాలా బాగుంది. అయితే మీరు కూడా ట్రై చేయండి. దీన్ని సాయంత్రం పూట వండాలన్నమాట. 4ంటికి అట్లా వండుకుంటే ఆ టైంలో మనం స్నాక్స్గా తినొచ్చు. అది తెల్లారినాక మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇట్లా ఫ్రై చేసుకుంటున్నారు. అయితే నేను కూడా ఫ్రై చేద్దామని ఇక్కడ పెట్టానండి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది చూడండి. బంగాళదుంపల కూర అనమాట ఇది. అయితే ఇదేమో మష్రూమ్. అట్లా చేసాం వెరైటీగా. ఇలా చక్కగా వేసుకోవాలన్నమాట మనం. నూనె కూడా ఇలాగ ఫ్రీ దొరుకుతుందండి. మనకైతే నూనె కొనుక్కోవాలి, ఇలాగ ఫ్రీగా ఇస్తారన్నమాట. పక్కనే పంట ఉందండి, అదే నేను ఒకరోజు తీసి చూపిస్తాను. ఇంకా అవ్వలేదు. నేను వచ్చే వరకు కనుక పసలు తయారీ అయిపోతే కనుక నేను తీసి చూపిస్తాను. చూడండి అండి, ఇది చాలా బాగుంది. తింటే ఎంత బాగుందో, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇట్లా వేపుకొని ఇది 1 వీక్ వరకు ఉంటుందంట. అంటే వేపుకుంటే బంగాళదుంపలు కదండి, అందుకని కావలసినప్పుడల్లా మనం తీసి వేపుకోవాలి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.